చూడ్డానికి అచ్చం బొటిక్స్లో ఉండే షోకేస్ బొమ్మలా కనిపిస్తుంది. కానీ అది బొమ్మ కాదు. దాని పేరు మైత్రి రోబో. వృద్ధులకు సేవ చేసేందుకు 24 గంటలు రెడీగా ఉంటుంది. చిరాకు పరాకు లేకుండా ఆహారం, మందులు సర్వ్ చేస్తుంది. ఈ రోబో ఎక్కడో విదేశాల్లో తయారై ఇక్కడికి వచ్చింది కాదు. మన హైదరాబాద్లో పటాన్ చెరువులో సర్క్యూట్ గ్రిడ్ ఎలక్ట్రిక్ సంస్థకు చెందిన శాస్త్రవేత్త ఇంట్లోనే తయారు చేశారు. రోబో మైత్రి 2కి సంబంధించి మరింత సమాచారం కావ్య అందిస్తారు. లో రోబోటిక్ సర్వీసెస్ మనం చూసాం, విన్నాం అండ్ చాలా మంది సెల్ఫ్ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. ఎందుకంటే హైదరాబాద్ రెస్టారెంట్స్లో రోబో హల్చల్ బాగానే ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనం రోబో ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో రోబో ఇల్లు అనేసరికి వాళ్ళ సెల్ఫ్ కోసమో లేదంటే వాళ్ళ ఇంట్లో అవసరాల కోసం వాళ్ళ పిల్లల కోసమో తయారు చేసిన రోబో కాదు, కంప్లీట్ సోషల్ సర్వీస్ కోసం తయారు చేసిన రోబో. సో ఇప్పుడు నేను ఆ ఇంటికి వచ్చేసిన. సో రోబో కూడా మనకు వెల్కమ్ చెప్పేస్తున్నట్టుంది. సో ఈ మైత్రి గురించి తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్కారం అండి. సో చూస్తున్నాం మైత్రి 2. సో ఎన్ని డేస్ పట్టింది ఇది మీకు చేయడానికి? ఇది తయారు చేయడానికి 4 రోజులు పట్టింది మేడం. ఇది ఓకే. సో ఫస్ట్ మైత్రి 1 కూడా చేశారని విన్నాం. మైత్రి 1 చేసాం. సో దాని స్పెసిఫికేషన్స్ ఎట్లా ఉండే, దాని ప్రోగ్రామ్ డిజైనింగ్ ఎట్లా ఉండే అసలు? మైత్రి 1 వచ్చేది కంప్లీట్లీ అది కూడా మొబైల్ ద్వారా కాకుండా అటానమస్ నావిగేషన్ ద్వారా పనిచేస్తుందండి. అది జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా వర్కౌట్ అవుతుంది. అది హాస్పిటల్లో ఆ టైంలో కోవిడ్ పేషెంట్స్ ఇబ్బందులు ఉన్నారు కనుక దానికి ఇంటరాక్టివ్ సాఫ్ట్వేర్, అంటే పేషెంట్తో ఇంటరాక్టివ్ అవ్వడానికి ఆ సాఫ్ట్వేర్ని కూడా ఇన్స్టలేషన్ చేయడం జరిగింది. అంటే 2-వే కమ్యూనికేషన్, డాక్టర్ పేషెంట్ దగ్గరికి వెళ్లకుండా డైరెక్ట్గా ఎటువంటి మందులు వాడాలి, ఏ రకంగా చేయాలి అన్న ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ రోబో ద్వారా సప్లై చేసి కమ్యూనికేట్ చేసి అక్కడ డాక్టర్స్ని కొంతవరకు కోవిడ్ బారిన పడకుండా అప్పుడు చేసామండి. సో అండ్ ఈ రోబోట్ వచ్చేది ఈ వృద్ధాశ్రమం కోసం తయారు చేయడం జరిగింది. ఇది మన పటాన్ చెరువు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి గారి ద్వారా ఆల్రెడీ లాంచింగ్ చేసాం. ఇది వృద్ధాశ్రమానికి కొన్ని రోజుల్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఇది సో ఇప్పుడు మైత్రి 2కి సంబంధించిన ప్రోగ్రామింగ్ గురించి చెప్పండి. సో అదైతే ఏకంగా రెస్పాండ్ అవుతుంది అండ్ కమ్యూనికేట్ అవుతుంది మైత్రి 1 అని చెప్పారు. దీనికి సంబంధించిన ప్రోగ్రామింగ్ ఎట్లా ఉంటుంది? అంటే ఓన్లీ త్రూ మనకి ఇప్పుడు మేము చూస్తుంటే ఫోన్ త్రూ కమ్యూనికేట్ చేస్తున్నారు. మరి వృద్ధాశ్రమం అంటున్నారు, ఫోన్ త్రూ కమ్యూనికేట్ అనేది కొంత కష్టమైన పనే వాళ్ళకి. సో మరి ఏం చేయాలనుకుంటున్నారు ఈ ప్రోగ్రామ్కి సంబంధించి? ఇప్పుడు గూగుల్ అదే లైక్ ఆటోమేషన్ అన్న విషయం మీకు తెలుస్తుంది. సో అది వాయిస్ ద్వారా ఎలా అయితే రెస్పాండ్ అవుతుందో ఇది రోబోట్ కూడా మైత్రి అనగానే రెస్పాండ్ అయ్యి ఆటోమేటికల్లీ ఎవరైతే కమ్యూనికేట్ అయ్యారో వాళ్ళ ద్వారా వాళ్ళు నావిగేషన్ చేస్తే అది వాళ్ళ దగ్గరికి మందులు తీసుకురావడం కానీ లేకపోతే వాటర్ కానీ ఫుడ్ కానీ సప్లై చేయడం జరుగుతుంది. అది కొంచెం జస్ట్ ఒక 1 or 2 డేస్లో దాన్ని కూడా అప్గ్రేడేషన్ చేసి ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసి దాన్ని వృద్ధాశ్రమానికి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు మెడిసిన్తో పాటు ఫుడ్ అని కూడా అంటున్నారు, కానీ చూస్తుంటే కాస్త సెన్సిటివ్నెస్గా మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉండేది కావచ్చు ఒక చాయ్ కాఫీ కేట్లీ, ఒక 1 లీటర్ బాటిల్, అవి పెద్దగా అంత వెయిట్ అయితే ఉండవు. సో ఇవంతా ఓవరాల్ కలుపుకున్నా మనకి 1 kg కూడా ఉండవు. కానీ మరి ఫుడ్ అనేసరికి ఒకేసారి చాలా మందికి కూడా పెట్టే అవకాశం ఉంటుంది వృద్ధాశ్రమాల్లో అయితే. సో మరి ఎంత వెయిట్ కెపాసిటీ ఉంటుంది సర్వ్ చేసేటప్పుడు? కెపాసిటీ అనేది ఆల్మోస్ట్ 20 kgs వరకు వెయిట్ కెపాసిటీ చేయగలదు. ఎందుకంటే మీరు చూసినట్టయితే ఇది కంప్లీట్లీ మెటల్ బాడీ. ఇది నార్మల్గా ఇది మనం ప్లాస్టిక్ బాడీతో తయారు చేసింది కాదు. ఇది ఇట్ కెన్ మెయింటైన్ అండ్ దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ ద్వారా దాన్ని పడిపోకుండా తయారు చేయడం జరిగింది. అంటే అంత ఫుడ్ వేసినా కూడా ఇట్ కెన్ సస్టైన్ దట్ మచ్ ఆఫ్ వెయిట్ అండి ఇది. ఇంకెన్ని రోజుల్లో కంప్లీట్ మైత్రి ఒక చెప్తే రెస్పాండ్ అయ్యే పరిస్థితికి వస్తుంది? ఒక 2 నుంచి 3 రోజుల్లో ప్రోగ్రామ్ అప్గ్రేడేషన్లో ఉంది మేడం అది. సో దాన్ని ఇన్స్టలేషన్ చేసామంటే ఒక 2 నుంచి 3 రోజుల లోపలనే ఇది తయారవుతుంది. లాస్ట్ మైత్రి 1 ఎంత పడింది అండ్ ఇప్పుడు ఈ కాస్టింగ్ ఎట్లా ఉంది? మైత్రి 1 వచ్చేటప్పటికి అది దాంట్లో ఇంటరాక్టివ్ సిస్టమ్ పెట్టడంతో అది ఆల్మోస్ట్ 1 లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టడం జరిగిందండి. ఇది కూడా దీనికి ఆల్మోస్ట్ ఈ మైత్రి 2.0 తయారు చేయడానికి 50,000 వరకు ఖర్చు పెట్టాను. అంటే ఇందులో కొంచెం ఇంటరాక్టివ్ సిస్టమ్ ఒకటి లేదంతే, బట్ దాన్ని కూడా నేను ఫ్యూచర్లో అది మైత్రి 1.0 ఎలా అయితే తయారు చేశానో దీనికి కూడా సేమ్ ఇంటరాక్టివ్ సిస్టమ్ని ఇన్స్టలేషన్ చేసి నేను అందజేస్తాను.